రేపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు సాయంత్రం 3 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు కమిషనర్లు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, రేపు ఈసీ ప్రెస్ మీట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి కేంద్ర ఎన్నికల సంఘం అఫీషియల్ ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించబోతుంది. ఆ ప్రెస్ మీట్ లోనే జనరల్ ఎలక్షన్స్ కు సంబంధించిన షెడ్యూల్ అనేది కూడా ప్రకటించబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అయితే ఇప్పటికే పోల్ బౌండ్ స్టేట్స్ కు సంబంధించి ఈసీఐకి సంబంధించిన అధికారులు కావచ్చు, అలాగే కమిషనర్లు ఇప్పటికే చుట్టేసి వచ్చారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉన్నటువంటి ఏర్పాట్లు కావచ్చు, అలాగే ఇష్యూస్ కావచ్చు, వీటన్నింటిపైన కూడా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులతోటి మాట్లాడారు. నిన్న కూడా జమ్మూ కాశ్మీర్ కూడా ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారులు వెళ్ళొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లపైన కూడా సమీక్ష అనేది కూడా నిర్వహించారు. ఓవరాల్ గా జనరల్ ఎలక్షన్స్ లోక్సభ స్థానాలతో పాటు ఒక 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అనేది కూడా చేపట్టబోతుంది. దానికి సంబంధించి కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఉప ఎన్నికలు కూడా నిర్వహించేందుకు కసరత్తు అనేది కూడా చేసింది. ఇప్పటికే పూర్తయ్యాయి. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి అధికారుల బదిలీల కానుంచి మొదలు పెట్టుకుంటే వాటికి సంబంధించిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు, అలాగే చాలా సుదీర్ఘంగా జరిగేటువంటి ప్రాసెస్ ఇది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అనేది కూడా పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ దిశగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అనేది కూడా చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అధికారికంగా ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించి షెడ్యూల్ అనేది కూడా ప్రకటిస్తారు. అయితే గతంలో 2019 జనరల్ ఎలక్షన్స్ 7 దశల్లో నిర్వహించారు. ఈసారి ఎన్ని విడతల్లో ఎలక్షన్స్ నిర్వహించబోతున్నారు, అలాగే వాటికి సంబంధించిన డేట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనే దానిపైన సర్వత్రా ఆసక్తి అనేది కూడా ఉంది. షెడ్యూల్ కు సంబంధించి కూడా ఒక వారం 10 రోజుల నుంచి కూడా షెడ్యూల్ రేపే రాబోతుంది, లేకపోతే షెడ్యూల్ రాబోతుంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు అనేది కూడా నడిచాయి. వాటన్నిటికీ తెరదిస్తూ రేపు మధ్యాహ్నం అయితే విజ్ఞాన్ భవన్ లో దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ని నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఉదయమే కొత్తగా నియమించబడినటువంటి 2 కమిషనర్లు కూడా బాధ్యతలు చేపట్టారు. వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా ఈరోజు ఈసీఐలో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా కన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. లాస్ట్ టైం 7 విడతల్లో జరిగింది. 4 రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్సభకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి 7 విడతల్లో లాస్ట్ టైం ఎన్నికలు జరిగాయి. దాంట్లో భాగంగా మొదటి విడత ఏప్రిల్ 11వ తారీఖున జరిగింది. తర్వాత ఏప్రిల్ 18న 2వ విడత, ఏప్రిల్ 23న 3వ విడతకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 29న 4వ విడత, అలాగే మే 6వ తారీఖున 5వ విడత, మే 12, మే 19న 7 విడతలకు సంబంధించిన ఎన్నికలు అనేది కూడా నిర్వహించారు. ఇక మే 23కు సంబంధించి ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ, అంటే 2019కి సంబంధించిన వివరాలు ఇవి. 2019 మే 23వ తారీఖున కౌంటింగ్ అనేది ముగిసింది. ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగిసేందుకు మే 27వ తారీఖున ఎన్నికల ప్రక్రియ అంతా కూడా ముగిసింది. ఇప్పుడు సుదీర్ఘంగా 2 నెలల పాటు, అంటే మే వరకు కూడా వీటికి సంబంధించిన ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ ఉన్నారు. విడతల వారీగా ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్స్ ని రేపు విడుదల చేస్తారు. ఇప్పటికే డిజిటలైజేషన్ కి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కీలకంగా రేపు నిర్వహించేటువంటి ప్రెస్ మీట్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ అనేది కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను ముందస్తుగానే అన్ని చేశారు. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, అంటే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో లోటుపాట్లను సరిచేసుకుంటూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించడంతో పాటు సాధ్యమైనంత మేరకు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి అనేది కూడా చేస్తున్నట్లుగా ఈసీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే అబ్జర్వర్స్ కావచ్చు, లేకపోతే వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసెస్ అనేది కూడా ఇచ్చారు. గత 2 రోజుల పాటు విజ్ఞాన్ భవన్ లోనే సుమారు 2100 మంది
ఎన్నికల సంఘానికి సంబంధించిన పరిశీలకులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పోల్ బౌండ్స్ స్టేట్స్ సంబంధించి 3 ఏళ్లు ఒకే జిల్లాలో పనిచేసినటువంటి అధికారులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అలాగే భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఈవీఎంలు వీటన్నింటికి సంబంధించిన ఏర్పాట్లను అనేది కూడా సిద్ధం చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికలకు సంబంధించినటువంటి నియమావళి వాటికి సంబంధించి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతా ఉంది. రేపు షెడ్యూల్కి సంబంధించి ముఖ్యంగా ఎన్ని విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తారు వాటికి సంబంధించిన తేదీలపైన రేపు మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది. యశోద. థ్యాంక్ యూ మదార్.